హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఇప్పుడు ఏం టెంపుల్ అనుకుంటున్నారా? ఎక్కడో కాదండి, మన హైదరాబాద్లోని మినీ తిరుపతి టెంపుల్కి వచ్చాము. హిల్స్ పెద్దమ్మ తల్లి టెంపుల్ నుంచి 3 కిలోమీటర్స్లో మినీ తిరుపతి టెంపుల్. గూగుల్ మ్యాప్స్లో టీటీడీ మినీ తిరుపతి అన్నా వస్తుంది, లేదు అని అన్నా సరే ఎక్కడికక్కడ బోర్డ్స్ పెట్టారు, ఈజీగా అయితే రీచ్ అవ్వచ్చు. మనం భక్తి టీవీ ఎన్టీవీకి ఆపోజిట్లో ఉంటుంది టెంపుల్. మెట్లు మార్గం ఉంది, లేదు అని అంటే కొండపైకి డైరెక్ట్ మనం వెహికల్తో వచ్చేయచ్చు. ఇక్కడ క్షేత్రపాలికుడు ఆంజనేయ స్వామి. ఇక్కడ వెంకటేశ్వర స్వామి కూడా తిరుపతిలో ఎలా అయితే వెంకటేశ్వర స్వామి ఉంటారో సేమ్ అలాగే ఉంటారు. మన పార్కింగ్ ఏరియా అండి ఇదంతా. కార్స్ బైక్స్ పెట్టుకోవచ్చు, నడిచే వాళ్ళు మెట్ల మీద నుంచి వస్తారు. ఇప్పుడు వైకుంఠ ఏకాదశి January 1 వల్ల ఇలా డెకరేషన్ బాగా చేశారు ఫ్లవర్స్ తో. మేము Jan 4th సండే వెళ్ళాము, సో డెకరేషన్ అలాగే ఉంచారు. కొంచెం ఫ్లవర్స్ డ్రై అయినాయి, కానీ చాలా అంటే చాలా బాగుంది డెకరేషన్. అబ్బా 13 కానీ January 1 రోజు కానీ వచ్చుంటే ఇంకా బాగుండేది అని అనిపించింది. నైట్ టైం తో లైటింగ్స్ ఇంకా సెట్టింగ్ చాలా ఉంది, చూపిస్తుంది ఎంట్రన్స్. ధ్వజస్తంభానికి దండం పెట్టుకొని ఎంటర్ అయిపోయాము. లోపల మొత్తం ఇలా డెకరేషన్ చేశారు. ఫ్లవర్స్, పైనాపిల్స్, యాపిల్స్, చాలా అంటే చాలా ఫ్రూట్స్ ఉన్నాయి, ఆరెంజెస్. స్వామివారి దర్శనం అయ్యి బయటకు వచ్చేసాము. ద్వార దర్శనం, వైకుంఠ దర్శనం అని చెప్పి ఇలా సెట్టింగ్ చేశారు. చాలా అంటే చాలా బాగున్నాయి. స్వామివారి దశావతారాలు ఇక్కడ చూపిస్తున్నాను. సండే అవడం వల్ల ఈ సెట్టింగ్ కోసం చూడడానికి కూడా చాలా మంది వచ్చారు. చాలా క్రౌడ్ గానే. టైంలో ఇలా సెట్టింగ్ ఉండదు, ఓన్లీ స్వామివారు ఉంటారు. పద్మావతి అమ్మవారు, ఆండాలమ్మ అమ్మవారు కూడా ఉంటారు ఈ టెంపుల్లో. నార్మల్ టైంలో వస్తే టెంపుల్ మొత్తం పీస్ఫుల్గా ఉంటుంది, ఖాళీ మనసుకి చాలా ప్రశాంత కలిగిస్తుంది. చాలా అంటే చాలా పవర్ఫుల్ టెంపుల్. జూబ్లీ హిల్స్ ఫిలిం నగర్లో ఉండడం వల్ల ఎక్కువ ఫిలిం యాక్టర్స్, సెలబ్రిటీస్ కూడా చాలా మంది వస్తారు. వాళ్ళకు కూడా చాలా అంటే చాలా నమ్మకం. జూబ్లీ హిల్స్ పెద్దమ్మ తల్లి టెంపుల్ అందరికీ తెలిసిందే, వెళ్తూనే ఉంటాం మనందరం. సో 3 కిలోమీటర్స్లో మినీ తిరుపతి కూడా ఉంటుంది. ఈసారి వచ్చినప్పుడు తప్పకుండా విజిట్ చేయండి. చూస్తున్నారు కదా, చాలా అంటే చాలా క్రౌడ్ ఉంది. అండ్ అన్ని స్వామివారి రూప దశావతారాలు అయితే మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉండి వెళ్ళాలి అని అనుకుంటే కుదిరితే తప్పకుండా వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకోండి. లేదు అని అంటే ఇలా వీడియోలో విజిట్ చేయండి స్వామివారిని. కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామి దర్శించుకొని మనం మనసారా కోరిక చెప్పుకొని ఆ కోరిక న్యాయంగా ఉంటే కనుక మనం మంచి మార్గంలో నడిస్తే ఏ కుళ్ళు కుతంత్రాలు లేకుండా ఆ కోరిక తప్పకుండా తీరుస్తారు. స్వామివారే మనకి ముందుండి మరి మనల్ని నడిపిస్తారు. తిరుమల తిరుపతి వెళ్ళలేని వాళ్ళు మినీ తిరుపతి అని పెట్టారు. సో సేమ్ అలాగే స్వామివారు మనకి ఇక్కడ ఉంటారు కాబట్టి ఇక్కడికి వచ్చి మనం దర్శనం చేసుకోవచ్చు. ఎంతో పవర్ఫుల్ అయిన నరసింహస్వామి, వెంకటేశ్వర స్వామి, రాముడు చూడండి, అన్ని దశావతారాలు ఇక్కడ ఉన్నాయి. డిసెంబర్ 30వ తారీఖు వైకుంఠ ద్వారము అని చెప్పి ఇలా సెట్టింగ్ చేశారు. నేను ఆ రోజు అనుకున్నాను కానీ వెళ్ళలేదు. జగన్నాథ్ టెంపుల్కి వెళ్ళాను. January 1 కూడా వెళ్ళాలి అని అనుకున్నా, బట్ అవ్వలేదు, వెళ్ళలేదు. సండే ఇవాళ వెళ్దాము అని చెప్పి ఇవాళ వచ్చాము టెంపుల్కి. చూడండి, శ్రీరామచంద్రుడు, కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామి. చూడండి స్వామివారు ఎంత అందంగా ఉన్నారు. నరసింహస్వామి సెట్టింగ్ అయితే చాలా అంటే చాలా బ్యూటిఫుల్, పీస్ఫుల్ అని చెప్పాలి. వచ్చి స్వామివారిని చూసి దర్శించుకోవడం కన్నా ఫొటోస్, వీడియోస్ తీస్తారు ఎక్కువ. స్ఫూర్తిగా 5 నిమిషాలన్నా సరే స్వామివారి ధ్యానం చేసుకోండి. అలంకార ప్రియుడు అయిన వెంకటేశ్వర స్వామి, శంకు చక్రాలు, స్వామివారి నామం, కిరీటం, కళ్ళు. స్వామివారిని చూస్తుంటే ఇంకా ఇంకా చూడాలనే అనిపిస్తుంది కానీ అనిపించట్లేదు. అంత అందంగా ఉన్నారు స్వామివారు. స్వామివారి గెడ్డం, పచ్చకర్పూరం పెట్టారు. చూడండి నగలు, అసలు చాలా అంటే చాలా బాగున్నారు. కుదిరిన వాళ్ళు మాత్రం తప్పకుండా వెళ్ళడానికి చూడండి, లేదు అని అంటే ఇలా దర్శించుకోండి. వీడియోలో శ్రీకృష్ణుడు, ఆవు, దూడ చూడండి ఎంత అంటే ఎంత బాగున్నాయో. మనకి శ్రీకృష్ణుడు ఎక్కడైతే ఉందో గోమాత, గోకుల కూడా అక్కడే ఉంటుంది. విశాలలాగా శ్రీకృష్ణుడి దగ్గర బాగా సెట్టింగ్ చేశారు. చాలా అంటే చాలా బాగున్నాయి. ఫ్లవర్స్ కూడా ఇంకా అలాగే ఉన్నాయి, వాడిపోలేదు. చామంతి ఫ్లవర్స్ కూడా అలాగే చాలా ఉన్నాయి. చూస్తున్నారా స్వామివారిని? విష్ణుమూర్తి, అమ్మవారు. విష్ణుమూర్తి శేషనాగు పైన 5 తలలు ఉన్న నాగపాము. విష్ణుమూర్తి పడుకున్నారు. అమ్మవారు కాళ్ళ దగ్గర. విష్ణుమూర్తి నాభంలో నుంచి బ్రహ్మదేవుడు, అందుకే తండ్రి గారు అని అంటారు. బ్రహ్మ కడిగిన పాదములు అని అంటారు. చూడండి బ్రహ్మ. ఇప్పుడు ఈ వీడియోలో మనకి ఓన్లీ నేను సెట్టింగే చూపిస్తున్నాను. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు నేను తిరుపతి వ్లాగ్ ఒకటి చేసి పెడతాను. ఇప్పుడు చూస్తున్నారు మీరు వినాయకుడి టెంపుల్. మంది వెంకటేశ్వర స్వామి, అమ్మవారిని చూసి వెళ్ళిపోతారు. సైడ్లో ఉంటారు వినాయకుడు. తిరుపతి ఆలయం చెట్ల మధ్యలో చాలా పీస్ఫుల్గా ఉంటుంది, తప్పకుండా దర్శించుకోండి. మనకి తిరుపతిలో ఎలా ఉంటుంది, కొబ్బరికాయ కొట్టుకోవడానికి కర్పూరంకి ఇక్కడ ఇలా సెట్ చేశారు.
స్వామివారి గోపురం. మనం ఇక్కడ నుంచి ఎంటర్ అవుతాము. చాలా అంటే చాలా బాగుంటుంది. చూడండి ఇలా మనం ఎంట్రెన్స్, స్వామివారి ధ్వజస్తంభం, ఇలా ముగ్గులు కూడా పెద్ద పెద్దగా ఉంటాయి. చాలా అంటే చాలా బాగుంటాయి. లోపల స్వామివారి గోపురం కానీ, ముగ్గులు, ఆండాలమ్మవారు, పద్మావతి అమ్మవారు టెంపుల్స్ సెట్టింగ్ చేశారు కాబట్టి ఇలా లేదు. సో సెట్టింగ్ మొత్తం ఉంటుంది. ఇవి నేను లాస్ట్ టైం తీసిన వీడియోస్ ఇప్పుడు ఇక్కడ యాడ్ చేస్తున్నాను. నార్మల్ టైంలో ఇలా ఉంటుంది టెంపుల్. లాస్ట్ వీడియోస్ ఇలా యాడ్ చేశాను అనమాట టెంపుల్. ఇక్కడ మినీ తిరుపతిలో నిత్య అన్నదానం జరుగుతుంది. ఇక్కడ సైడ్ నుంచి స్వామివారి ప్రసాదాలు ఇక్కడ ఇస్తారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ బాయ్.